టీ20 వరల్డ్ కప్ లో అమెరికా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆతిథ్య జట్టుగా అంచనాలకు మించి హిట్ అవుతోంది. అభిమానులు ఊహించని విధంగా ఫలితాలు సాధిస్తోంది. గ్రూప్ ఏలో టీమిండియా తర్వాత పాకిస్తానే నిలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ బలమైన పాకిస్తాన్ను ఆతిథ్య జట్టు చిత్తు చేసింది. టీమిండియా కంటే ముందే పాక్ను కంగు తినిపించింది. గ్రూప్ ఏలో అమెరికా వరుసగా 2 విజయాలు సాధించడంలో భారత సంతతి ఆటగాళ్లు కీలకంగా నిలిచారు. యుఎస్ఏ జట్టులోనూ మనోళ్లదే డామినేషన్ అనుకునేలా సత్తా చాటారు. ప్రస్తుతం అమెరికా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మోనాంగ్ పటేల్ భారతీయుడే. మోనాంగ్ పటేల్ అహ్మదాబాద్లో పుట్టి పెరిగాడు. గుజరాత్ తరపున అండర్-16, 19 టోర్నీలు ఆడాడు. వికెట్ కీపర్ గా సేవలందించాడు. సరైన అవకాశాలు రాకపోవడంతో అమెరికా వైపు చూశాడు. అక్కడే సెటిల్ అయి అమెరికా జట్టుకు కీలకమయ్యాడు. పరిస్థితులకు తగినట్టుగా ఆడడంలో ఆరితేరాడు. న్యూజెర్సీలో సెటిల్ అయిన మోనాంక్ అమెరికా తరపున 47 వన్డేలు, 27 టీ20ల్లో బరిలో దిగాడు. నితీష్ కుమార్ కూడా భారత మూలాలున్నవాడే. 2011లో కెనడా తరపున వన్డే వరల్డ్ కప్ లోనూ బరిలో దిగాడు. 16 సంవత్సరాల వయసులోనే ప్రపంచ కప్ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రస్తుతం నితీష్ కుమార్ వయసు 30 సంవత్సరాలు. కరోనా లాక్డౌన్ సమయంలో అమెరికాకు వెళ్లాడు. అక్కడే క్రికెట్ జర్నీని కొనసాగిస్తున్నాడు. నొస్తుష్ కంజిగే అలబామాలో పుట్టాడు. తమిళ్ అమెరికన్ గా నొస్తుష్ జర్నీ సాగింది. కంజిగే చిన్నతనంలోనే అతడి కుటుంబం ఇండియాకు వచ్చింది. ఊటీలో ఉంది. అయితే 18 ఏళ్ల వయసున్నప్పుడు నొస్తుష్ బెంగళూరుకు చేరాడు. ఫస్ట్ డివిజన్ లీగుల్లోనూ బరిలో దిగాడు. అవకాశాలు ఎక్కువగా రావని భావించి ప్లాన్ను మార్చేసుకున్నాడు. అమెరికా ఫ్లైట్ ఎక్కేశాడు. అక్కడ తొలుత ఉద్యోగం కూడా చేశాడు. ఆ తర్వాత ఉద్యోగానికి బై చెప్పాడు. పూర్తిగా ఆట మీదే ఫోకస్ చేశాడు. అమెరికా జట్టులో కీలకంగా ఉన్న సౌరభ్ నేత్రావల్కర్ కూడా భారతీయుడే. ముంబైకి చెందిన సౌరభ్ పేసర్గా ఆకట్టుకున్నాడు. 2010లో భారత్ తరపున అండర్-19 వరల్డ్ కప్ లోనూ బరిలో దిగాడు. 6 మ్యాచ్ల్లో కలిపి 9 వికెట్లు దక్కించుకున్నాడు. ముంబై తరపున రంజీ మ్యాచ్ కూడా ఆడాడు. ఆ తర్వాత చదువుపై ఫోకస్ చేశాడు. కార్నెల్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు వెళ్లాడు. అక్కడ అతడి టాలెంట్ కు మళ్లీ గుర్తింపు దక్కింది. ఓవైపు ఒరాకిల్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మరోవైపు అమెరికా జట్టు తరపున ఆడుతున్నాడు. తనదైన ముద్ర వేస్తున్నాడు. పేసర్ జస్దీప్ సింగ్ కూడా భారతీయ మూలాలున్నవాడే. న్యూజెర్సీలో పుట్టిన జస్దీప్ పంజాబ్ లో పెరిగాడు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లాడు. జట్టులో ప్రధాన పేసర్ గా ఎదిగాడు. స్పిన్నర్ హర్మీత్ సింగ్ గతంలో భారత్ తరపున 2 అండర్-19 వరల్డ్ కప్ల్లో బరిలో దిగాడు. రైల్వే స్టేషన్లో కారు నడపడంతో కెరీర్ పరంగా కష్టాలు ఎదుర్కొన్నాడు. ముంబై టీంకు దూరమయ్యాడు. అమెరికాకు వెళ్లి ఆల్రౌండర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. మిలింద్ కుమార్ సైతం భారతీయుడే. ఢిల్లీ, సిక్కిం తరపున రంజీల్లో బరిలో దిగాడు. కరోనా సమయంలో అమెరికాకు వెళ్లిపోయాడు. యుఎస్ఏ డొమెస్టిక్ టోర్నీల్లో హిట్ అయ్యాడు. మొత్తంగా అమెరికా జట్టులో మనోళ్లు ప్రతాపం చూపిస్తున్నారు. టీమిండియా పైన ఎలా రాణిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. భారత మూలాలు ఉన్న ప్లేయర్లతో రోహిత్ సేన జాగ్రత్తగా ఉండాల్సిందే అని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.